కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచ దేశాలకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరిది. నార్త్ కొరియాను తన గుప్పెట్లో పెట్టుకుని నియంత పాలనతో నేటి తరం హిట్లర్గా అపఖ్యాతి మూటగట్టుకున్న వ్యక్తి కిమ్. ఓవైపు అభివృద్ధిలో ఫస్ట్ ర్యాంక్ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతుంటే, ప్రపంచంతో సంబంధం లేకుండా కిమ్ పాలనలో నార్త్ కొరియా మాత్రం దాదాపు ప్రతి విషయంలోనూ చివరి స్థానం కోసం ఫైట్ చేస్తోంది. కిమ్ గురించి, ఆయన పాలన గురించి ఇప్పటికే చాలా కంటెంట్ చూసుంటారు. అయితే మన భారతదేశాన్ని కిమ్ లాంటి వ్యక్తి పాలిస్తే, ఇండియా కూడా నార్త్ కొరియాగా మారితే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, ప్రజలు ఎలా బతకాల్సి వస్తుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరికి వచ్చేసరికి అమ్మయ్యా ఇండియా నార్త్ కొరియాలా మారదు అని మీరు ఊపిరి పీల్చుకోవడం ఖాయం. ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియో సెకండ్ హాఫ్ మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి. ఇండియాలో పుట్టడం, స్వతంత్రంగా బతుకుతుండడం వల్ల మనం ఎంత అదృష్టవంతులమో మీకు అర్థమవుతుంది. ఇండియా నార్త్ కొరియాగా మారితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేశానికి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ప్రభుత్వ అనుమతులు లేనిదే వేరే దేశాల్లో ప్రయాణించడానికి వీలుండదు. కష్టాల నుంచి బయటపడాలనుకుని దేశాన్ని అక్రమంగా వదిలేందుకు మీరు ప్రయత్నించి దొరికిపోతే అధికారులు పెట్టే టార్చర్ కన్నా నరకం బెటర్ అనే అనుకోవాల్సి వస్తుంది. జీవితాంతం జైల్లో చిత్రహింసలు తప్పవు, లేదా ఫోర్స్డ్ లేబర్గా మారిపోవాలి. ఒకవేళ అనుమతులు తీసుకుని విదేశాలకు వెళ్లినా మన మీద 200% నిఘా ఉంటుంది. మన ప్రతి కదలికలను మానిటర్ చేస్తారు. వీటికి మించి విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత పాశ్చాత్య ప్రభావాన్ని పోగొట్టుకునేందుకు స్పెషల్ ఐడియాలజికల్ సెషన్స్కి అటెండ్ అవ్వాలి. ఎస్, దిస్ హ్యాపెన్స్ ఇన్ నార్త్ కొరియా. అసలు విదేశాల వరకు ఎందుకు, దేశంలోని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లాలన్నా ఒక పర్పస్ ఉండాలి. సూపర్వైజర్స్ నుంచి అనుమతులు పొందాలి, అప్పుడే ట్రావెల్ చేయాలి. ఇక మన దేశానికి విదేశీయులు ఎవరైనా వస్తే వారితో మాట్లాడకూడదు. వాళ్ళు మన మైండ్ సెట్ని మార్చేస్తారేమో అని ప్రభుత్వం భయపడుతూ ఉంటుంది. ఇండియా నార్త్ కొరియా అయితే మనలో చాలా మందికి ఇంటర్నెట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇంటర్నెట్కి పోటీగా ఇంట్రానెట్ని తయారు చేసి మన మీద వదులుతారు. మన కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టి కంట్రోల్ చేస్తారు. మనల్ని ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకుంటుంది, అవసరమైతే నలిపేస్తుంది. మనం వేటికి ఎంతవరకు యాక్సెస్ పొందాలో అధికారులు నిర్ణయిస్తారు. మరోవైపు ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టి ఫారిన్ రేడియో, సెల్ ఫోన్ సిగ్నల్స్ ని జామ్ చేస్తుంది. కాబట్టి మన ఫోన్స్తో ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకోవడానికి ఉండదు. కర్మకాలి ఫారిన్ రేడియో ప్రోగ్రామ్స్ వింటూ దొరికిపోతే పొలిటికల్ ప్రిజన్ క్యాంప్స్లో జీవితాలు గడపాలి. టీవీలు, రేడియోల్లో ప్రభుత్వం నడిపించే ప్రాపగెండా కథలను మాత్రమే వింటూ బావిలో కప్పల్లా బతకాలి. సినిమాల్లో, టీవీ షోస్లో, ఆఖరికి పిల్లలు చూసే కార్టూన్స్లో కూడా దేశాన్ని పాలిస్తున్న సుప్రీం లీడర్ కథలే వినిపిస్తాయి, కనిపిస్తాయి. దేశం కోసం చాలా మంది త్యాగాలు చేసినట్టు చూపిస్తారు. మరీ ముఖ్యంగా ప్రజల జీవితాన్ని మార్చేందుకు సుప్రీం లీడర్ ఎంత కష్టపడుతున్నాడో ఎమోషనల్ గా చూపిస్తారు. అందులో ఎంత నిజం ఉందో, ఎంత అబద్ధం ఉందో అన్న ఆలోచన వస్తే మరో రౌండ్ శిక్షలు తప్పవు. అన్నట్టు అసలు సినిమా తీయాలన్నా ప్రభుత్వం అనుమతులు ఉండాలనుకోండి, అది వేరే విషయం. ప్రత్యర్థి దేశాల సిరీస్లు, సినిమాలు అక్రమంగా చూస్తూ దొరికిపోతే ఇక మీరు మీ కుటుంబ సభ్యులకు కూడా కనిపించరు. మీరేమైపోయారో ఎవ్వరికీ తెలీదు. పిల్లల పుస్తకాల్లో ప్రభుత్వాన్ని పాలిస్తున్న వ్యక్తి బొమ్మే కనబడుతుంది. ఆ సుప్రీం లీడర్ చరిత్రే తెలుసుకోవాలి. అతని తాత, ముత్తాతలు చేసిన ఘనకార్యాల నుంచి అతను ఇప్పటి వరకు చేసిన పనుల వరకు గంటలు గంటలు క్లాసులు వినాలి. పిల్లల్ని కూడా వదలరా వీళ్ళు అని అనుకుంటున్నారేమో. చిన్నతనం నుంచే వారిని బ్రెయిన్ వాష్ చేస్తే ఇక ఎవరూ ఎదురు తిరగరు కదా. ఇండియా నార్త్ కొరియా అయితే ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా పర్లేదు, సంక్షేమం అనే మాట విని చాలా కాలమైనా పర్లేదు. కానీ బిలియన్ల డాలర్లను సుప్రీం లీడర్ని, ఆయన కుటుంబాన్ని గ్లోరిఫై చేసేందుకు ఖర్చు చేయాల్సి వస్తుంది. సదరు సుప్రీం లీడర్ తండ్రి, తాతల ఫోటోలను స్వచ్ఛందంగా కాకుండా ఖచ్చితంగా ఇళ్లలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. అవి శుభ్రంగా లేవని తెలిస్తే పనిష్మెంట్స్ ఎదుర్కోవాలి. అంతేకాదు, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మనుషులను రక్షించినా రక్షించకపోయినా సుప్రీం లీడర్, ఆయన కుటుంబ సభ్యుల ఫోటోలను మాత్రం ఖచ్చితంగా బయటకు తీసుకురావాలి. ఒకవేళ తీసుకురాలేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్పై ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎటు చూసినా, ఏం చేసినా, కళ్ళు తెరిచినా, కళ్ళు మూసినా మన సుప్రీం లీడర్, ఆయన కుటుంబ సభ్యులే కనిపించాలి. వారందరూ బలవంతంగా మన జీవితాల్లో ఒక భాగమైపోతారు. లీడర్కి భజన చేస్తూనే మనం జీవితాన్ని గడపాలి. ఇది సరిపోదన్నట్టు ఇన్మిన్ బన్ పేరుతో ప్రభుత్వం ఒక కొత్త వ్యవస్థను అమలు చేస్తుంది. 20 నుంచి 40 కుటుంబాలను ఒక సొసైటీలో పెట్టి దానికి ఒక లోకల్ లీడర్ని హెడ్గా నియమిస్తుంది. ఆయనేదో మన అవసరాలు చూసుకుంటాడు అనుకుంటే పొరబడినట్టే. మనపై నిఘా పెట్టి మన కదలికలను నిత్యం పసిగడుతూ అదుపు తప్పుతున్నామని తెలిస్తే ప్రభుత్వ పెద్దలకు రిపోర్ట్లు ఇవ్వడం మాత్రమే ఆయన పని. ఆ తర్వాత కఠిన చర్యలు ఎలాగో ఉంటాయి. ఇండియా నార్త్ కొరియాగా మారితే ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వెన్నులో వణుకు పుడుతుంది. ఏ మూల దాక్కునున్నా ప్రభుత్వాన్ని ఏదైనా అన్నవారిని ఈడ్చుకెళ్లి జైల్లో పడేస్తారు, లేదా ఎగ్జిక్యూట్ చేసి ఇంకెవరూ కూడా విమర్శించకుండా భయపెడతారు. ఒకవేళ మీరు మీ భావాలను వ్యక్తపరిచినా
మీతో పాటు మీ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. స్వేచ్ఛ, ఆందోళన, నిరసన అంటూ మీ బంధువులు మాట్లాడినా మీతో పాటు మీ 3 తరాల కుటుంబాలని తీసుకెళ్లి జైల్లో వేసే అర్హత అధికారులకు లభిస్తుంది. జైలు బయట జీవితం కోసం మీరు ఎదురు చూస్తూ ముసలివాళ్ళు అయిపోతారు. మనకి నచ్చినట్టు జీవించటం కాదు కదా, కనీసం మనకి నచ్చినట్టు బట్టలు కూడా వేసుకోలేము, నచ్చిన హెయిర్ కట్ కూడా చేసుకోలేము. ప్రభుత్వం కొన్ని హెయిర్ కట్స్ని, కొన్ని సెట్ ఆఫ్ క్లోతింగ్ని ఆమోదిస్తుంది. వాటినే మనం ఫాలో అవ్వాలి. ఇండియా నార్త్ కొరియాగా మారితే ప్రపంచ వేదికలపై సత్తా చాటే సామర్థ్యం ఉన్న మహిళలు కూడా బానిసల్లా బతకాలి. అమ్మాయిలు షార్ట్ చేసుకోకూడదు, పోనీటైల్స్ వేసుకోకూడదు. దీనికోసం ప్రత్యేక చట్టాలుంటాయి. చట్టాలను కఠినంగా అమలు చేసేందుకు వ్యవస్థలుంటాయి. చట్టాల్ని పాటించకుండా దొరికిపోతే మిమ్మల్ని ఇక దేవుడు కూడా కాపాడలేడు. మన సుప్రీం లీడర్ స్మోక్ చేస్తూ కనిపించవచ్చు, కానీ మహిళలు మాత్రం బహిరంగ ప్రదేశాల్లో స్మోక్ చేయడం నిషేధం. హ్యూమన్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు హెల్త్, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇండియా నార్త్ కొరియాలా మారితే సుప్రీం లీడర్ పాలనలో వీటన్నిటికీ అసలు విలువే ఉండదు. వీటిని పులిహోరలో కరేపాకులా మన సుప్రీం లీడర్ ఎప్పుడో తీసి పక్కన పడేసి ఉంటాడు. ఇండియా నార్త్ కొరియాలా మారితే ఇప్పుడున్నన్ని పార్టీలు ఉండవు, ఒక్కటే పార్టీ ఉంటుంది. బ్యాలెట్ పేపర్లు, ఈవీఎంలో ఒక్క పార్టీకి చెందిన అభ్యర్థి పేరే ఉంటుంది. ఎస్ఎన్ నో ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు ఆ నో ఆప్షన్ గెలిచింది లేదు. పార్టీకి లాయల్గా ఉన్న వారిని నిలబెట్టి వారిని గెలిపించి దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నికలు నిర్వహిస్తున్నామని సుప్రీం లీడర్ చెబుతారు. కానీ గెలిచిన వారు కూడా రబ్బర్ స్టాంప్గా మిగిలిపోతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంత మాత్రం దానికి అసలు ఎన్నికలు నిర్వహించడం దేనికి అని అనుకోవచ్చు. దేశం ఎంత దారుణంగా ఉన్నా పర్లేదు, బయటి ప్రపంచం ముందు కాస్త సాఫ్ట్గా కనిపించాలి కదా. అభివృద్ధి మాట ఎలా ఉన్నా ఒక్క సెక్టర్ మాత్రం నిధుల కేటాయింపులతో కళకళలాడిపోతూ ఉంటుంది. అదే మిలిటరీ. ఇండియా నార్త్ కొరియాగా మారిపోతే మన సుప్రీం లీడర్ జీడీపీలో 20-30% మిలిటరీ కోసమే ఖర్చు చేస్తారు. ప్రపంచ దేశాలు భయపడే విధంగా ఆయుధాలను తయారు చేస్తారు. పొరుగు దేశాలు మనపై దాడి చేస్తే చేయడమేంటి, చెయ్యాలన్న ఆలోచన వస్తేనే భయపడిపోయే విధంగా ఆయుధ సంపదను సృష్టిస్తాడు. ఉగ్రవాదుల ఇబ్బంది ఉండదు, చొరబాట్లుండవు. అసలు దేశంలో ఇంత ఘోరంగా ఉంటే చొరబడాలని ఎవరు చూస్తారు? ఉగ్రవాదులు వచ్చి ప్రజల పరిస్థితికి నవ్వుకుని వెళ్ళిపోతారు. కానీ ఈ మిలిటరీ స్పెండింగ్ కమ్స్ విత్ ఎ కాస్ట్. ఓ పక్క దేశంలో ప్రజలు ఆకలితో అలమటించి చనిపోతున్నా ప్రజల జీవితాన్ని అభివృద్ధి చేయకుండా డబ్బంతా మిలిటరీ మీద పోసి ఆయుధాల తయారీ కోసం R&D మీద పెట్టడం ఎంతవరకు కరెక్టో ఆ సుప్రీం లీడర్కే తెలియాలి. మరి మన సుప్రీం లీడర్ ఇంత గొప్పగా, ఇంత ఆదర్శవంతంగా ఉంటే ఇండియా గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 106th పొజిషన్లో, డెమోక్రటిక్ ఇండెక్స్లో చివరి నుంచి 3వ స్థానంలో, ఎకనామిక్ ఫ్రీడమ్లో చివరి స్థానంలో, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్లో చివరి స్థానంలో, ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండెక్స్లో 177th ప్లేస్లో, మానవ హక్కుల్లో చివరి స్థానంలో నిలుస్తుంది. ఇదంతా వింటుంటే భయంగా ఉంది కదూ. ఇండియా నార్త్ కొరియాగా మారలేదని ఊపిరి పీల్చుకుంటున్నారు కదూ. వాస్తవానికి వీటిల్లో చాలా వరకు ఒకప్పుడు ఇండియాలో కనిపించేవి. బ్రిటిష్ పాలనలో ప్రజలు శతాబ్దాల పాటు అణిచివేతకు గురయ్యారు. తిండి దొరక్క ఆకలితో అలమటించి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనుక్షణం ప్రజలపై నిఘా ఉండేది. స్వేచ్ఛగా మాట్లాడేందుకు భయపడాల్సి వచ్చేది. మతం పేరుతో విభజనకు గురయ్యారు. న్యాయంగా మనకు దక్కాల్సిన సంపదను దోచుకుని వాళ్ళ దేశానికి తీసుకెళ్లి మనల్ని పేదరికంలోకి నెట్టేశారు. కానీ ఎక్కడ అసంతృప్తి ఉంటుందో, పాలకులపై ఎక్కడ ప్రజలు నమ్మకం కోల్పోతారో, ఎక్కడ బడుగు బలహీన వర్గాలు అణిచివేతకు గురవుతారో అక్కడ ఒక గొప్ప ఉద్యమం పుట్టుకొస్తుంది. గొప్ప నాయకులు పుట్టుకొస్తారు. ప్రజలను ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్లి సప్రెషన్తో చేతులకు పడిన సంకెళ్లను తొలగించి ప్రజలకు స్వేచ్ఛనిస్తారు. స్వతంత్రంగా బతికేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే విధంగా స్వతంత్రం కోసం ఒక గొప్ప యుద్ధమే జరిగింది. ఆ యుద్ధ ఫలితం, ఆ నాయకుల త్యాగం ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. 1947లో బ్రిటిషర్ల నుంచి ఇండియాకు స్వేచ్ఛ లభించింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదిగింది. కోట్లాది మంది జనాభా ఉన్న దేశంలో అత్యంత సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించగలుగుతోంది. సొంతంగా 3 యుద్ధాల్లో గెలవగలిగింది. దేశ సరిహద్దును కాపాడుకోగలిగింది. అణు సంపదను సృష్టించుకోగలిగింది. అంటరానితనాన్ని, బాల్య వివాహాలను నిర్మూలించగలిగింది. పోలియో వంటి ప్రాణాంతక వ్యాధులను అరికట్టగలిగింది. భారతీయులకు ప్రభుత్వాన్ని నడపడం రాదు, మేం లేకపోతే దేశం అంధకారంలో కూరుకుపోతుందని హేళన చేసిన బ్రిటిషర్లనే వెనక్కి నెట్టి $3,942 బిలియన్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇంకొన్నాళ్లలో 3వ స్థానానికి కూడా చేరుకునే సత్తా మన దేశానికి ఉంది. ఇవే కాదు, ఇస్రో లాంటి గొప్ప స్పేస్ ఆర్గనైజేషన్ ని నిర్మించి అంతరిక్ష పరిశోధనల్లో ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను భారత్ సృష్టిస్తోంది. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు ఇలా అంతరిక్షంలో కూడా హద్దులు లేకుండా భారతదేశం దూసుకెళుతోంది.
స్వతంత్ర భారతదేశంలో పివి నరసింహారావు వంటి ఎందరో గొప్ప నాయకులు జననేతలు పుట్టుకొచ్చారు. పేపర్ అమ్ముకునే బాలుడు దేశానికి రాష్ట్రపతి అవ్వగలిగాడంటే, టీ అమ్ముకునే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి దేశానికి ప్రధాని అవ్వగలిగాడంటే అది భారత్ లాంటి దేశాలకే సాధ్యం. వీరందరూ సమాజంలో ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతో పాటు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తమ వంతు కృషి చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆధునిక ప్రపంచంలో అత్యంత కీలకమైన టెక్నాలజీని, దాని ద్వారా ఏర్పడుతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భారత్కు భారతే సాటి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలా ఎన్నో ఐటీ కంపెనీలు లక్షల కోట్ల రెవెన్యూని జనరేట్ చేయడమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా మారుతున్నాయి. అలా అని ఇండియా ఒక పెర్ఫెక్ట్ దేశం, ఇక్కడ ఏ సమస్య లేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎస్, ఇండియా ఇంకా చాలా రంగాల్లో డెవలప్ అవ్వాలి. ఇప్పటికీ దేశంలో పేదరికం ఒక పెద్ద సమస్య. రైతన్న కష్టాలు, విద్యార్థుల సూసైడ్లు అధికంగా ఉన్నాయి. సమాజంలో ఇన్ఈక్వాలిటీ కనిపిస్తోంది. కానీ 1947తో పోల్చుకుంటే భారతదేశం ఇప్పుడు చాలా బెటర్ పొజిషన్లో ఉందనడంలో సందేహమే లేదు. చాలా రంగాల్లో ప్రపంచ దేశాలు మన వైపు చూసేలా ఇండియా ఎదిగింది. దీన్ని తక్కువ చేసి చూడకూడదు. ఇదంతా సాధ్యమైందంటే మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి ఇంతకాలము వాల్యూ ఉందంటే దానికి కారణం ప్రజాస్వామ్యంపై ప్రజలకు, పాలకులకు ఉన్న నమ్మకం. ఆ ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాల కాలం పాటు పోరాడి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుల త్యాగాలు ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ. సో మనం ఫ్రీగా బతకడానికి, మనం కన్న కళ్ళు నెరవేర్చుకోవడానికి కారణమైన స్వాతంత్ర పోరాటాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. స్వాతంత్రం పేరుతో లభించిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకుండా ఇప్పటికైనా ఫ్రీడమ్ విలువ తెలుసుకుని దేశాభివృద్ధికి మనవంతు కృషి చేద్దాం. మనం ఒక మంచి మనిషిగా బతుకుదాం. ఫ్రీడమ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఇండిపెండెన్స్, ఇట్స్ అబౌట్ సెల్ఫ్ డిస్కవరీ అండ్ సెల్ఫ్ రియలైజేషన్. మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. కంటెంట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా కంటెంట్స్ మన ఛానల్లో ఇప్పటికే ఉన్నాయి, ఒకసారి చూడండి, మీకు యూజ్ అవుతుంది. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.